ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తొక్కాపురం అనే గ్రామంలో ఇక్కడున్న గ్రామ ప్రజలందరూ కలిపి శ్మశాన వాటిక ఆక్రమణకు గురైంది. ఆక్రమణకు గురైన దాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో పరిశీలన చేయడం జరిగింది. 113 సర్వే నెంబరు గ్రామానికి దగ్గరలో ఉన్నది. ఈ సర్వే నెంబర్లో ఒక రైతు ఉన్నాడు. ఆయన కమటం దయాకరు, దినేష్ ఇద్దరు తండ్రి కొడుకులు. ఈ 113 సర్వే నెంబర్లో 1 ఎకరం 20 గుంటల భూమిలో దాదాపు తొక్కాపురం గ్రామం ఏర్పడ్డ నుంచి ఇక్కడ బొందలు పెడతా ఉన్నారు, గోరీలు కడతా ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఇక్కడనే సమాధి చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ధరలు పెరిగిన పరిస్థితులలో ఈ దయాకర్ గారు అతని కుమారుడు పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు నిందితుని మీద ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, నిందితుడిని అరెస్ట్ చేయలేదు. ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకున్నట్టు కూడా జిల్లా కలెక్టర్కు స్వయంగా కలిసి దీని విషయంలో దరఖాస్తు ఇచ్చినా పట్టించుకోని పరిస్థితిలో ఉన్నది. భువనగిరి జిల్లా కేంద్రానికి కూతవేడు దూరంలో 2-3 కిలోమీటర్ల దూరంలో తొక్కాపురం అనే గ్రామం ఉంది. ఎంత దారుణమైన విషయం అనంటే ఇలా చనిపోయిన మనిషి బొంద పెట్టుకుంటే బొందల గడ్డను కూడా ఇలా ఆక్రమించుకుంటున్న దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకనే మేము కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తరపున డిమాండ్ చేసేది ఏంటంటే, ఇదైతే గోరీలు గులగొట్టిరో దయాకర్ గాని అతని కుమారుడి పైన SC/ST అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలి. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలి. ప్రభుత్వము ఏదైతే శ్మశాన వాటిక ఉందో దీనికి అద్దురాలు నిర్ణయించి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం. వారం రోజులు ఈ ప్రభుత్వానికి టైం ఇస్తున్నాం. వారం రోజులలో నిందితుడిని అరెస్టు చేయకపోతే, దీని మీద చర్య తీసుకోకపోతే తొక్కాపురం గ్రామంలోని ప్రజలందరూ కలిసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో మిగతా దళిత సంఘాలన్నింటిని కలుపుకొని పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తామనేది ముట్టడికి ప్రకటిస్తున్నాం. ఈ రోజే ప్రకటిస్తున్నాం. ఇప్పటికైనా పోలీస్ అధికారులు తగిన బాధ్యత తీసుకొని నిందితుడిని అరెస్టు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే గోరీలు పోయినాయో పోయిన ప్లేస్ లో మళ్లీ సమాధుల నిర్మాణం కోసం కూడా ప్రభుత్వం తగిన బాధ్యత తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.